ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియోలోని వ్యక్తి తప్పు చేశారా లేదా అన్న విషయాన్ని కాస్త పక్కన పెడదాం, మళ్ళీ దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఈ అమ్మాయి ఈ వీడియోనే కాదు, ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకొక వీడియో కూడా చేసింది. అందులో ఏం చెప్పిందో నేను మీకు డీటెయిల్గా చెప్తా. బట్ ఒక లైన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన క్వశ్చన్ చేయాలి, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ క్వశ్చన్ చేయాలి అన్న విధంగా ఒకటి చేసింది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, 2 minutes వీడియో అది. అయితే ఆ అమ్మాయి అత్యుత్సాహం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీరు వీడియోని కరెక్ట్గా చూస్తే ఒక 2 విషయాలు నేను అబ్జర్వ్ చేసి చెప్తా. అవేంటి అంటే, ఒకటి అమ్మాయికి భయం లేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్పని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండోది ఏంటంటే, ఆ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆమె కళ్ళల్లో తెలియని ఒక ఆనందం, దొరికింది ఒక వీడియో మనకి అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మామ, ఈ ఛానల్ని నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ బేస్డ్ మీద ఛానల్ కాంటెంట్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. సో మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. దానివల్ల ఛానల్ వీడియో రీచ్ అన్నది పెరిగిద్ది. మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి. అయితే మ్యాటర్ ఏంటంటే, నేను ఎందుకు ఆ 2 అబ్జర్వేషన్స్ చెప్తున్నాను అంటే, భయం లేదని ఎందుకు చెప్పానంటే, ఆ అమ్మాయి చాలా ధైర్యంగా షూట్ చేసింది. ఆ ఫ్యాక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నిజంగా ఆ అమ్మాయికి జరిగింది తప్పు అని అమ్మాయి అనుకుని ఉంటే ఆన్ ద స్పాట్ ఆ అమ్మాయి క్వశ్చన్ చేయగలదు. చాలామంది కాదు కానీ కొద్దిమంది అమ్మాయిలు ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ప్యానిక్ అయిపోతారు. ఎవరైనా మనతో మిస్బిహేవ్ చేసి రాంగ్గా టచ్ చేస్తే ప్యానిక్ అవుతారు, భయపడతారు, టెన్స్ ఫీల్ అవుతారు. కానీ ఈ అమ్మాయి అలాంటిదేమీ లేదు. సో ఖచ్చితంగా ధైర్యవంతురాలే, ఆన్ ద స్పాట్ క్వశ్చన్ చేయగల ధైర్యవంతురాలు, కానీ క్వశ్చన్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు గమనిస్తే ఆ అమ్మాయి ఒక సైడ్ తిరిగి ఉంది ఫస్ట్, తర్వాత కట్ చేస్తే ఇంకొక సైడ్ తిరిగింది. అంటే అతని చేత అతను తప్పు చేసాడు లేదన్న పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తప్పు చేయించాలి, ఆ తప్పు జరిగేటప్పుడు దాన్ని మనం క్యాప్చర్ చేయాలి అని చెప్పి. ఎందుకు ఇది ఇంటెన్షన్ అంటే, కేరళలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఆ ట్రెండ్ ఏంట్రా అంటే, ఎవరైతే పబ్లిక్ ప్లేసెస్లో అమ్మాయిలతో బిహేవ్ చేస్తారో, ఎస్పెషల్లీ బస్సెస్ వాటిలో, ఆ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. తప్పు కాదు అది, అస్సలు తప్పు. వాటిని ఎవడైతే మిస్బిహేవ్ చేస్తాడో ఖచ్చితంగా అటు దూల తీర్చాల్సిందే. అమ్మాయిలు వాటిని క్యాప్చర్ చేయాల్సిందే, వాటిని పబ్లిసైజ్ చేయాల్సిందే, అవి వెళ్ళాలి, వాళ్ళ దూల తీరాలి. కానీ కొంచెం కేర్ఫుల్గా, ఒకడు తప్పు చేస్తున్నాడా లేదా అన్న విషయం, మనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడన్న విషయం చూసే వాళ్ళకి తెలియపోవచ్చేమో కానీ ఆ అమ్మాయికి తెలుస్తుంది, ఆ అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది. అందులో ఇంటెన్షన్ అంటే, తప్పు చేస్తున్నప్పుడు మనం క్యాప్చర్ చేయాలని ఇంటెన్షన్ ఒకటైతే, క్యాప్చర్ చేయాలి కాబట్టి తప్పు చేసేలా చేయడం ఇంకొక ఇంటెన్షన్. ఇప్పుడు అతను ఆ వీడియో గురించి మాట్లాడుకుంటే, మనం ఒక ఫ్రేమ్లో చూసినప్పుడు ఖచ్చితంగా కావాలని చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటంటే, అతని చేతిలో ఇంకో చేతిలో ఏదో బ్యాగ్ ఏదో ఉన్నట్టుంది. సో అది బ్యాలెన్స్ తప్పు కూడా ఉండొచ్చు. ఏదైనా నిజంగా అమ్మాయి జరిగినప్పుడు ఆన్ ద స్పాట్ క్వశ్చన్ చేయడం ఒక ఎత్తు, ఆ వీడియోని తీసుకొచ్చి దాన్ని అప్లోడ్ చేసి తర్వాత దాని మీద ఇంకొక వీడియో చేసి, ఎందుకు ఇదంతా చెప్తానంటే, ఆ అమ్మాయి కూడా ఒక చిన్న సైజు ఇన్ఫ్లుయెన్సరే, ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇంటెన్షన్స్ అనేవి చాలా రాంగ్గా కనిపిస్తున్నాయి. ఆ వీడియోని పెట్టి ఇంకొక వీడియో పెట్టి అందులో ఏం చెప్పిందంటే, అది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం మలయాళమే, మన ChatGPT సాయంతో దాన్ని డీకోడ్ చేసింది. చాలా పెద్ద వీడియో, 2.5 minutes వీడియో అది. ఇది వ్యూస్ కోసం చేసిన వీడియో కాదు, ఇది ఒక తీవ్రమైన మానసిక సామాజిక సమస్య గురించి ఇచ్చిన వివరణ. నేను నిన్న ఒక పబ్లిక్ బస్సులో జరిగిన వీడియోని షేర్ చేశాను. అదేంటంటే, ఒక వ్యక్తి కావాలని నా శరీరాన్ని తాకుతున్న దృశ్యం ఉన్న వీడియో. అది యాక్సిడెంట్ కాదు, మిస్అండర్స్టాండింగ్ కూడా కాదు. ఇది ఒక తీవ్రమైన సైకలాజికల్ సమస్య, అలాగే సెక్సువల్ బౌండరీస్ ఉల్లంఘన. సో అతనికి ఒక సైకలాజికల్ సమస్య ఉంది, సో దానివల్ల ఇలా చేస్తున్నారు అది అని చెప్పి. కన్సెంట్ లేకుండా ఒక మనిషి శరీరాన్ని తాకే హక్కు ఎవరికి లేదు, ఇట్స్ ఫ్యాక్ట్. ఇది నిజంగా ఏం చూపిస్తుందో తెలుసా, అతనికి తన ఇంపల్స్ని కంట్రోల్ చేసుకునే సామర్థ్యం లేదు, ఇతరుల మనుషుల పట్ల ఎంపతి లేదు. సో తన ఇంపల్స్ని అంటే అలాంటి బిహేవియర్ని కంట్రోల్ చేసుకెళ్ళాక ఇలా చేశాడు అని చెప్పి. ఇవన్నీ కాకుండా ఎవరు నన్ను ఏమి చేయలేరు అనే మరో రకమైన భావన, అహంకారం కూడా ఉంది. నిజంగా ఒక పెద్ద తప్పు జరుగుంటే, తప్పులో పెద్ద తప్పు ఏంటి చిన్న తప్పు ఏంటి కానీ తప్పు జరుగుంటే ఖచ్చితంగా నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నదానికి మనం ఎక్స్పోజ్ చేసి వాడికి బుద్ధి చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు. మిగతా వీడియోలు నేను కొన్ని చూశాను, చాలా అంటే చాలా దారుణంగా ప్రైవేట్ పార్ట్స్, అబ్బాయిలు ప్రైవేట్ పార్ట్స్ తీసి చూపించడం, అమ్మాయిలు కావాలని చేతులతో ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసేయటం డైరెక్ట్గా, వాటికి ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది. అంటే నా ముందు నిలబడి ఉన్న ఒక అమ్మాయికి డిస్టర్బెన్స్ జరుగుతుందని గమనించి నేను నా ఫోన్లో వీడియో ఆన్ చేసి పట్టుకున్నాను. వీడియో ఆన్ చేశానని అతను చూశాడు. అది చూస్తూనే కొద్దిసేపు దూరంగా నిలబడ్డాడు. సరే సమస్య లేదన్నట్టు, కానీ కొద్దిసేపటికి మళ్ళీ అదే పని రిపీట్ చేశాడు.
సో ఇది కొంచెం డిఫరెంట్గా డీకోడ్ అయింది కానీ సో తను ఆల్రెడీ అలాంటి చేశాడు. నేను ఫోన్ తీశానని చూసినా కూడా కావాలని మళ్ళీ ఎవరైనా ఫోన్ తీశారు చూస్తే మళ్ళీ అలా చేస్తారా కావాలని? అంత తిరిగి తక్కువ ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అసలు మీరు ఇటున్నప్పుడు ఇటెందుకు తిరగాలి? ఇది ఏంటి అర్థం? వీడియో తీసినా నాకేం కాదు, ఎలా అయినా నాకు సమస్య లేదు, నేను చేసేది చేస్తాననే భావన అతనిలో ఉంది. ఆల్రెడీ ఓ పక్కన వీడియోస్ వైరల్ అయ్యి ఎవరైతే ఆ పనులు చేశారో వాళ్ళ దోలు తీరిపోతున్నప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా అలా కావాలని చేసే ఆస్కారం ఉందా అసలు? అది వీడియో తీస్తున్నారని తెలిసి కూడా. ఇది అతని ప్రవర్తనను ప్యాటర్న్గా కంటిన్యూగా చేస్తూ ఉండడం చూపిస్తుంది. అంటే అతని బిహేవియర్లోనే పెద్ద సమస్య ఉంది. సో బిహేవియరే రాంగ్, అంటే ఇన్ని సంవత్సరాలు పెరిగి మొత్తం అంతా రాంగ్. ఇది ఒక మగవాడి నార్మల్ బిహేవియర్ కాదు, ఇది ఇన్స్టింక్ట్ కాదు, టెంప్టేషన్ కాదు, సైకాలజీ ప్రకారం ఇది ఒక అన్కరెక్టెడ్ బిహేవియర్. ఈమె కొద్దిగా సైకాలజిస్ట్ అని కూడా అందులో ఏదో పెట్టుకుంది ఆ ప్రొఫైల్లో, ఆవిడకున్న ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ప్రెజెంట్ పబ్లిక్లో ఉన్న ప్రొఫైల్ కాస్త ఇష్యూ అయిన తర్వాత ప్రైవేట్ అయిపోయింది. ఛాలెంజ్ చేయని బిహేవియర్ రిపీటెడ్ బిహేవియర్గా మారుతుంది. సో మనం చెప్పకపోతే ఇది రిపీటెడ్గా చేస్తూ ఉంటారని. అయితే మనం ఏం చేయాలంటే ఆవిడ చెప్పింది, నిన్న నేను తీసిన వీడియో తర్వాత ఇది నాకు సమస్య కాదు అతను భావించి మళ్ళీ అదే పని రిపీట్ చేసినట్టు చూసి ఆ వీడియో నేను పోస్ట్ చేశాను. సో పద్దాగా చేస్తానని చెప్పి నేను వీడియో పోస్ట్ చేశాను అన్నట్టు. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కువ మందికి చేరాలి, సొసైటీలో అతను అందరూ ప్రశ్నించాలి, అతని చుట్టూ ఉన్నవాళ్ళు అతని కుటుంబం కూడా ఇది చూడాలి, అందరూ చూడాలి, తను పరుగు పోవాలని. ఒక వ్యక్తి తన మనస్సాక్షి ముందు నాకేమీ తప్పలేదని భావిస్తూ జీవిస్తే అతనికి సిగ్గు బాధ్యత అనేవి అతను జీవిస్తున్న సొసైటీ ముందు అతని కుటుంబం ముందు వచ్చినప్పుడే వస్తాయి. సో సిగ్గు రావాలి, అన్నీ రావాలి, బాధ్యత రావాలి, అన్నీ రావాలని చెప్పి కుటుంబం కూడా తెలుసుకున్నప్పుడు, సొసైటీ కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి వాళ్ళు తమ బిహేవియర్ని మార్చుతారని ఈవిడ చెప్తున్న పాయింట్లని రైటే. కానీ నిజంగా అక్కడ అలాంటి సీన్ జరుగుంటే ఈవిడ చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పు కాదు. కానీ జరిగింది ఇవన్నీ చెప్పడం కోసమే ఇదంతా చూసినప్పుడు నాకు అనిపించింది అదే. ముందు నాకు ఒక డౌట్ ఉంది, అరే టచ్ చేసినట్టు అనిపిస్తుంది కదా అని చెప్పి. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఇవన్నీ చెప్పడానికి, ఆ అమ్మాయి వైరల్ అవ్వడానికి కావాలని ఆ వీడియో క్యాప్చర్ అయ్యేలాగా ఆ పొజిషన్స్లో నుంచొని మరి తీసిందని అనిపించింది నాకు. ఇలాంటి ప్రవర్తన సొసైటీ నార్మలైజ్ చేస్తే ఏమవుతుంది? అతను ఎప్పటికీ మారడు. విక్టిమ్ని మాత్రమే సపోర్ట్ చేస్తామని చెప్పుకుంటూ అతను ఆ పనే చేస్తూనే ఉంటాడు. ఇది చిన్న తప్పు కాదు, జోక్ కాదు, అటెన్షన్ సీకింగ్ కాదు. అంటే ఇప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చుంటాయి అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తున్నారు అని చెప్పి. ఇది ఒక మేజర్ సైకలాజికల్ మరియు సోషల్ ఇష్యూ, సొసైటీ బ్లా 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 బ్లా. నిజంగా చెప్పాలంటే ఈ వీడియోకి వచ్చిన రియాక్షన్లు, రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ వ్యక్తి కన్నా ఎక్కువగా మన సొసైటీకి కౌన్సిలింగ్ అవసరం. ఈ అమ్మాయికి కొన్ని నెగిటివ్ కామెంట్స్, ఆ ఫస్ట్ వీడియోకి కొన్ని నెగిటివ్ మెసేజ్లు కూడా వచ్చినాయి. సో అందుకని ఏమనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి కన్నా ఎక్కువగా మన సొసైటీకి కౌన్సిలింగ్ అవసరం. ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు కొద్దిమందికి అనిపించుండవచ్చు అతను ఏముంది అందులో, ఏమీ లేదు, నువ్వు కావాలని షూట్ చేసిన వీడియో ఇది, తెలిసిపోతుందని కామెంట్స్ వచ్చుంటాయి. కానీ అప్పటికే ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 మిలియన్ వెళ్ళిపోయిందంట ఆ బస్సులో ఉన్న వీడియో. ఒక 20 లక్షల పైన వెళ్ళిపోయేపాటికి ఆ అమ్మాయికి ఈవెన్ 2000 మంది ఫాలోవర్స్ కూడా పెరిగారు. అయ్యేపాటికి ఆ వ్యక్తికి మానసిక సంఘర్షణకు గురై ఉంటాడు. గురై ఏం చేసుకోవాలో తెలియక అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చాలా మంచోడు అయ్యని చెప్తున్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే ఎస్పెషల్లీ అమ్మాయిలు అబ్బాయిలకు ఒక ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు సొసైటీ కానీ, చట్టాలు కానీ అందరూ అమ్మాయిల వైపే నిలబడతారు. అబ్బాయిల వైపు ఎవ్వడూ నిలబడ్డారు. 99.99% అమ్మాయిలనే సపోర్ట్ చేసే సమాజం ఇది. ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చినా, ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చినా, లేదంటే ఒక చిన్న మెసేజెస్ స్క్రీన్ షాట్ బయటకు వచ్చినా కూడా అరే ఈడింతే, ఇలాంటి ఓహో ఇలాంటి మాటలు చెప్తాడు, ఇప్పుడు చేసేది ఇదే అని చెప్పి అందరూ అలాగే మాట్లాడతారు. అబ్బాయిని క్రిటిసైజ్ చేస్తే తప్పుపడతా మాట్లాడతారు. కానీ లేదు, వీడు మాకు తెలుసు, వీడు మేము చూసాం, మాతో పెరిగాడు, మాతో తిరిగాడు, మాతో చదువుకుని, ఇలా ఎవరు ఇలాంటివి చెయ్యడు అని చేయరు. అంటిల్ అన్లెస్ ఆ అబ్బాయికి మేజర్గా ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగితే సానుభూతితో మాట్లాడే మాటలు చెప్తే ఎవ్వరు కూడా అబ్బాయి వైపు నుంచోరు. అబ్బాయికి ఇష్యూ అయితే ఖచ్చితంగా నష్టపోయేది అబ్బాయే. అమ్మాయిలు వాళ్ళకి సమాజంలో చాలామంది అమ్మాయిలకి డైలీ ఇలాంటి చాలా వాళ్ళు ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా వీడియోలు తీయాలి, అప్లోడ్ చేయాలి, వాటిని షేమ్ చేయాలి. కానీ మీకు జరిగింది ఏ విధంగా ఎలాగ జరిగింది అన్నది మీకు మాత్రమే తెలిసిద్ది. ఆ ఇంటెన్షన్ ఏంటి, ఎలాంటి టచ్ ఏంటి అన్నది మీకు మాత్రమే తెలిసిద్ది. దాన్ని మీరు కరెక్ట్గా వాడితే ఈ సమాజం చాలా కరెక్ట్గా తయారైద్ది. దాన్ని రాంగ్గా వాడితే, ఎవరు ఒక్కళ్ళు రాంగ్గా వాడినా దాని ఇంపాక్ట్ చాలామంది మీద చాలా దారుణంగా ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక అమ్మాయి వీడియో తీయాలంటే భయపడిద్ది, వీడియో తీసి దాన్ని పోస్ట్ చేయాలని భయపడిద్ది. ఎందుకంటే అరే దీనికి ఏమొస్తుందో ఏంటో, మనం తప్పున్నామేమో అన్న ఓటికి 2 సార్లు మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు పడిపోతాం ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు. ప్రతిసారి ఇలాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వాళ్ళకున్న చట్టాలని ప్రివిలేజెస్ని రాంగ్గా ఇవ్వటం వల్ల చాలామంది అమ్మాయిలు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ టైం ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఎవరైనా తీయాలన్నా కూడా భయపడతారు. అలాగే కొంతమంది మగాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చేసినట్టు ఉంటుంది.
ఏం చేసినా మనం తప్పించుకోగలం అన్న విధంగా. ఒకటి అబ్బాయిలకి నేను మాట చెప్పాలనుకున్నా, మామ ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా చిరిగేది ఆకి అన్న సామెత తెలుసు. ఈ సామెతలో చాలామంది రాంగ్ పడతారు, కానీ ఆకు మనమే, బొక్కబడేది మనకే. పబ్లిక్ ప్లేసెస్లో, ఎస్పెషల్లీ బస్సెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో అమ్మాయిలు ఉన్నప్పుడు మనమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నుంచోవాల్సిన, లేదంటే ఒళ్ళు దగ్గర పెట్టి ప్రవర్తించాల్సిన నెసిటీ ఉంది. ఒక అడుగు దూరంలో ఉండటం, ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. ముందు వెనక బస్సెస్లో చాలా క్రౌడెడ్గా ఉంటాయి, వెనక్కి వెళ్ళిపోండి. మధ్యలోకి వెళ్ళి నుంచోవాల్సిన నెసిటీ లేదు, వెనక్కి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, కుర్రాలు కాకుండా పెద్దలు, వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోలు చూపించండి. ఇలా జరుగుతున్నాయి, ఇలా ఉంటున్నాయి, ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. అట్లీస్ట్ అంటే ఎలా చేస్తారని కాదు, కానీ జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఒక ట్రెండ్ రాంగ్ ట్రెండ్ అవడానికి ఇలాంటి ఒక 2 వీడియోలు చాలు. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎక్స్పోజ్ చేయటం మానేసి, వాళ్ళు ఇప్పుడు ఎక్స్పోజ్ అవటం మానేసి, ఇప్పుడు అందరూ వెనకడిగేసే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. అదేంటి అంటే, ఈ కేరళలో వాటిల్లోనే ఈ అట్ట ముక్కలు ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్, వాటితో వాళ్ళు బాక్సులు తయారు చేసుకొని అబ్బాయిలు అలా బస్సులు ఎక్కుతున్నారు. ఏంటంటే నార్మల్గా టచ్ అయినా కూడా అమ్మాయిలు దాన్ని షూట్ చేసి ఫోన్లో వీడియోలు తీసి పెడుతున్నారు కాబట్టి మాకని చెప్పి అది ఇంకొక ట్రెండ్కి వెళ్ళిపోయింది. చెప్పాను కదా, ఒక్క చిన్న రాంగ్ ఇన్సిడెంట్ చాలు మొత్తం రైట్ని రాంగ్ చేయడానికి. సో అమ్మాయిలు ఖచ్చితంగా మీరు వీడియోలు తీయాలి, ప్రూఫ్ కావాలి. ఎందుకంటే ఎవడో టచ్ చేశారంటే ఎవడు నమ్మడు. ఖచ్చితంగా వీడియోలు తీయండి, అప్లోడ్ చేయండి, షేమ్ చేయాలనుకోండి, ఏదైనా చేయాలనుకోండి. కానీ 1కి 2 సార్లు జస్ట్ ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా జరిగింది రాంగ్ మీకు మాత్రమే తెలిసిద్ది. మీరు రైట్ ఇంటెన్షన్స్తో ఉంటే గో హెడ్. అలాగే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అమ్మాయిల పక్కన కూర్చొని అసలు కూర్చోవద్దు మావా, ఎందుకు కూర్చోవాలి? కూర్చోకండి. అమ్మాయిల పక్కన, తిరిగిన అమ్మాయిల పక్కన అసలు కూర్చోకండి. ఎవరితో రాంగ్గా బిహేవ్ చేయకండి. కొన్నిసార్లు పొరపాటు జరిగితే ఆ పొరపాట్లు కూడా జరగకుండా ఉండాలంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అన్నిసార్లు మనం శుద్ధపోసలం కాదు. మనలో చాలామంది, నేను చాలా వీడియోలు చూస్తూ ఉంటాను, గణేష్ నిమజ్జనాల వీడియోలు మీరు చూస్తే షీటింగ్, ఎలాంటి అబ్బాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది మీకు తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో మనం ప్రాపర్గా బిహేవ్ చేయాలా, నలుగురు బిహేవియర్ని కరెక్ట్ చేయాలా. సో జాగ్రత్తగా ఉండండి. అలాగే మనకంటూ చట్టాలు ఏమి ఉండవు, చట్టాలన్నీ స్త్రీల చుట్టాలే. ఏదైనా అటు ఇటు అయితే బ్యాండ్ పడేది మనకే. అగైన్ చెప్తున్నా, రిపీటెడ్గా చెప్తాను అనుకోవద్దు. సో మీ ఒపీనియన్ ఏంటి వీటి మీద అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.